ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంవివి మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99% నెరవేర్చి చూపారన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్ కష్టపడి పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ముల్లి అప్పారావు, తూర్పు నియోజకవర్గం వివిధ వార్డుల కార్పొరేటర్లు, వివిధ వార్డుల వైసీపీ వార్డుల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఒక టెంటర్లో పడుకుని ప్రజల సమస్యలన్నీ కూడా కళ్ళతో చూసి ఆయన దగ్గరుండి తెలుసుకుని ఆయన పాదయాత్ర ముగించుకున్న రోజు ఈరోజు ఇచ్చాపురంలో పూర్తి చేశారు. ఆయన ఈరోజు ఆ పాదయాత్రలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన కళ్ళతో చూసి దాన్ని ఒక నవరత్నాల పథకాల ద్వారా ఆయన ఒక కార్యాచరణ చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పేద ప్రజలు కష్టాలు ఆయన కళ్ళతో చూశారో ఆ కష్టాలు ఆ కన్నీళ్లు తుడవాలని నిర్ణయం తీసుకుని నవరత్నాల కార్యక్రమం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తూ స్కూలు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, వాహన మిత్ర కానీ ఇలా రకరకాల స్కీముల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ వాళ్ళ మొహంలో ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని నింపిన గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోనే ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదో మనకు తెలియదు. ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప రాష్ట్రం ఎక్కడా లేదు. వీళ్ళ ప్రజల జీవిత స్థితిగతులు ఎంతో మెరుగుపడినాయి ఈ 4.5 సంవత్సరాల్లో. వాళ్ళందరూ కూడా తలసరి ఆదాయం పెరిగింది. వాళ్ళందరూ కూడా ఒక చాలా మంచి పొజిషన్లో బతుకుతూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ స్థితిగతులు మారి ఒక చక్కటిగా ఎవరు ఇబ్బంది లేకుండా ఆకలితో అలమటించకుండా బతుకుతున్న రోజులు ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము వార్డులో పర్యటిస్తున్నాం. గడప గడపకి మన ప్రభుత్వం కానీ పాదయాత్ర ద్వారా కానీ వాళ్ళ వార్డులో తిరుగుతూ ఉంటే వాళ్ళ మొహాల్లో సంతోషం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా పిల్లలు బాగా చదువుకుంటూ ఉన్నారు, మా వృద్ధులు అందరూ మందులు కొనుక్కుంటున్నారు, అందరూ సంతోషంగా ఉన్నాం. మాకు అందరికి ఇల్లులు ఇచ్చారు, 30 లక్షల మంది పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు ఇచ్చారని చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది.